ఇప్పుడు జెట్ స్పీడ్ తో నడిపించేలా మార్పులు చేస్తున్నారు. ఆ మధ్య విపత్తుల నిర్వహణ స్థానంలో ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రాకు చెరువుల పరిరక్షణ అప్పచెప్పగా అది సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకొని శభాష్ అనిపించుకున్నారు సీఎం రేవంత్. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తెలంగాణలో మరో దళం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైంది సర్కార్. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 2000 మందిలో సరికొత్త టీంని రెడీ చేసింది. ఇంతకు ముందు ఫైర్ ఇంజన్ సిబ్బంది అంటే కేవలం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వచ్చేవారు. కానీ ఇప్పుడు వచ్చే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాహనాల కింద ఇరుక్కుపోయి నరకం అనుభవించే వాళ్ళను సేవ్ చేస్తోంది. శిథిలాల కింద ఇరుక్కున్న బాధితులకు చేయూతనందిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే యాక్సిడెంట్ నుంచి భూకంపం లాంటి విపత్తులు ఏం వచ్చినా హై స్పీడ్ తో ల్యాండ్ అవ్వనుంది ఎన్డీఆర్ఎఫ్ బృందం. మొన్న వర్షాకాలంలో సంభవించిన భారీ వరదలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ట్రైనీడ్ సిబ్బంది మన రాష్ట్రంలోనూ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బందికి శిక్షణ, అగ్నిమాపక శాఖను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 35.03 కోట్లు గత అక్టోబర్లో మంజూరు చేసింది. ఈ నిధులతో కొత్త అగ్నిమాపక వాహనాలు, అధునాతన పరికరాలు కొనుగోలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 137 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న 1000 మంది సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. 2000 మంది టీంలో బ్యాచ్ కు 200 మంది చొప్పున 5 బ్యాచ్లుగా వివిధ రాష్ట్రాల్లోని ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాలకు పంపి శిక్షణ ఇప్పించింది అగ్నిమాపక శాఖ. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని అగ్నిమాపక కేంద్రాలు ఇకపై టీజీఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా అప్గ్రేడ్ అయ్యాయి. సో ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగబోతోందన్నమాట.